దేవుని నిండైన ఆశీర్వాదం మీకు సమృద్ధిగా కలుగునుగాక. హల్లెలూయా. ఒక పాట పాడుకుని దేవుని నామాన్ని మహింపరుద్దాం. ప్రైజ్ ది లార్డ్. నూతనమైనది నీ వాత్సల్యము, ప్రతిదినము నన్ను దర్శించెను. ఎడబాయనిది నీ కనికరము, నన్నెంతో ప్రేమించెను. తరములు మారుచున్నను, దినములు గడచుచున్నను, నీ ప్రేమలో మార్పు లేదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందరూ చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమపరుద్దాం. హల్లెలూయా. నూతనమైనది నీ వాత్సల్యము, ప్రతిదినము నన్ను దర్శించెను. ఎడబాయనిది నీ కనికరము, నన్నెంతో ప్రేమించెను. తరములు మారుచున్నను, దినములు గడచుచున్నను, నీ ప్రేమలో మార్పు లేదు. తరములు మారుచున్నను, దినములు గడచుచున్నను, నీ ప్రేమలో మార్పు లేదు. సన్నుతించెదను నా యేసయ్యా, సన్నుతించెదను నీ నామము, సన్నుతించెదను నా యేసయ్యా, సన్నుతించెదను నీ నామము. నూతనమైనది నీ వాత్సల్యము, ప్రతిదినము నన్ను దర్శించెను. ఎడబాయనిది నీ కనికరము, నన్నెంతో ప్రేమించెను. కాలాలు మారినా, మనుషులు మారినా, యేసు ప్రేమలో మార్పు లేదు. మార్పు లేని ప్రేమ మన యేసయ్య ప్రేమ. హల్లెలూయా. గడచిన కాలమంతా నీ కృప చూపి ఆదరించినావు. జరగబోయే కాలమంతా నీ కృపలోనా నన్ను దాచెదవు. గడచిన కాలమంతా నీ కృప చూపి ఆదరించినావు. జరగబోయే కాలమంతా నీ కృపలోనా నన్ను దాచెదవు. విడువని దేవుడవు, ఎడబాయలేదు నీవు, క్షణమైనా త్రోసివేయవు. విడువని దేవుడవు, ఎడబాయలేదు నీవు, క్షణమైనా త్రోసివేయవు. సన్నుతించెదను నా యేసయ్యా, సన్నుతించెదను నీ నామము, సన్నుతించెదను నా యేసయ్యా, సన్నుతించెదను నీ నామము. నూతనమైనది నీ వాత్సల్యము, ప్రతిదినము నన్ను దర్శించెను. ఎడబాయనిది నీ కనికరము, నన్నెంతో ప్రేమించెను.
సన్నుతించెదను నా యేసయ్యా, సన్నుతించెదను నీ నామము, సన్నుతించెదను నా యేసయ్యా, సన్నుతించెదను నీ నామము. నా హీన దశలో నీ ప్రేమ చూపి పైకి లేపినావు, ఉన్నత స్థలములో నన్ను నిలువబెట్టి ధైర్యపరచినావు. నా హీన దశలో నీ ప్రేమ చూపి పైకి లేపినావు, ఉన్నత స్థలములో నన్ను నిలువబెట్టి ధైర్యపరచినావు. మరువని దేవుడవు, నన్ను మరువలేదు నీవు, ఏ సమయమైనను చేయి విడువవు. మరువని దేవుడవు, నన్ను మరువలేదు నీవు, ఏ సమయమైనను చేయి విడువవు. సన్నుతించెదను నా యేసయ్యా, సన్నుతించెదను నీ నామము. అందరూ పాడదాం. సన్నుతించెదను నా యేసయ్యా, సన్నుతించెదను నీ నామము. నూతనమైనది నీ వాత్సల్యము, ప్రతిదినము నన్ను దర్శించెను. ఎడబాయనిది నీ కనికరము, నన్నెంతో ప్రేమించెను. తరములు మారుచున్నను, దినములు గడచుచున్నను, నీ ప్రేమలో మార్పు లేదు. తరములు మారుచున్నను, దినములు గడచుచున్నను, నీ ప్రేమలో మార్పు లేదు. సన్నుతించెదను నా యేసయ్యా, సన్నుతించెదను నీ నామము, సన్నుతించెదను నా యేసయ్యా, సన్నుతించెదను నీ నామము. నూతనమైనది నీ వాత్సల్యము, ప్రతిదినము నన్ను దర్శించెను. ఎడబాయనిది నీ కనికరము, నన్నెంతో ప్రేమించెను. తరములు మారుచున్నను, దినములు గడచుచున్నను, నీ ప్రేమలో మార్పు లేదు. తరములు మారుచున్నను, దినములు గడచుచున్నను, నీ ప్రేమలో మార్పు లేదు. సన్నుతించెదను నా యేసయ్యా, సన్నుతించెదను నీ నామము, సన్నుతించెదను నా యేసయ్యా, సన్నుతించెదను నీ నామము. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందరూ తల్ల వంచండి, కన్నులు మూయండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన దేవా, నమ్మదగిన తండ్రి, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఈ ఉదయకాల సమయంలో దేవా, ఈ రీతిగా నీ పాదాల చెంతకు మమ్మల్ని అందరినీ చేర్చి నా తండ్రి, నీ నామాన్ని స్తుతించడానికి, ఘనపరచడానికి యేసయ్యా మీరిచ్చిన ఈ శ్రేష్టమైన కృప కొరకే మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. అనేకులు ఈ దినం చూడలేక గతించిపోయారు ప్రభువా. మమ్మల్ని ఇంకను ఆయుష్తో ఆరోగ్యంతో నిలవబెట్టి
మీ సన్నిధానంలో మిమ్మల్ని స్తుతించే ఈ గొప్ప భాగ్యం మీరు మాకు అనుగ్రహించినందుకే మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. ఇంతవరకు నిన్ను ఆరాధించడానికి, నీ నామాన్ని మహిమపరచడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి నిన్ను స్తుతిస్తున్నాం. హృదయపూర్వకంగా నీ బిడ్డలు నిన్ను ఆరాధించి ఉంటూ ఉండగా, నీకు అర్పించి ఉంటూ ఉండగా తండ్రి, నీ గొప్ప ఆశీర్వాదం చేత ప్రతి కుటుంబాన్ని, ప్రతి బిడ్డను నింపమని వేడుకుంటున్నాం. ఈ సమయంలో దేవా, మీ దాసుడు మీ పక్షంగా నిలిచి మాట్లాడుతూ ఉండగా దేవా, మీరు తనను అభిషేకించండి, మీరు మాట్లాడండి, మీరే మహిమ పొందుకోమని మీ చేతులకే అప్పగించుకుంటూ యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఈ ఆరాధనకు కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు పేరట వందనాలు తెలియజేస్తున్నానండి. ఈ లైవ్లో వీక్షిస్తున్న వారికి కూడా మా మహిమ మినిస్ట్రీస్ తరపున శుభాభివందనాలు తెలియజేస్తున్నాము. ప్రియులారా, గత వారం మన ప్రాంతాలలో మున్సిపల్ ఎలక్షన్స్ జరిగాయి. కొన్ని ప్రాంతాల్లో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈరోజు ఆయా స్థలాలలో ఆ కౌంటింగ్ కార్యక్రమాలు జరుగుతున్న కారణంగా కొన్ని రోడ్లు బంద్ చేయడం, వాటిని మూసివేయడం జరిగింది. కొందరు ఆలస్యంగా రావచ్చు. ఏది ఏమైనప్పటికీ దేవుని సన్నిధిలో విశ్వాసమును నిరీక్షణయు కలిగి తుదమట్టుకు ఆయన సన్నిధిలో నిలిచి ఉండే అనుభవాన్ని మనమందరము కలిగి ఉందుముగాక. ప్రియులరా, ఈ 50 రోజుల పాటు ఉపవాస పండుగలు ఈ మహిమ పరిచర్యలో ప్రతి సంవత్సరం ఈ దినాలలో జరుగుతున్నాయి. నిన్నటికి గాను 25 రోజులు అయ్యాయి. ప్రియులరా, ద్వితీయోపదేశ కాండాన్ని మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. లేఖన భాగాల్లో ఉన్న అమూల్యమైన విషయాల్ని ధ్యానం చేస్తూ ఉన్నాం. కొందరు ఆ శ్రేష్టమైన విషయాలని పొందుకోలేకపోతున్నారు. మరికొందరైతే అనుదినం ముమ్మారు జరుగుతున్న ప్రార్థనలో పాల్గొని దేవుని ఆశీర్వాదాలు అనుభవిస్తూ ఉన్నారు. ప్రియులరా, ఈరోజు ఈ ఆరాధనలో కూర్చున్న మీరు గత 4 వారాలుగా ఒక విషయాన్ని ధ్యానం చేస్తూ ఉన్నాం. అపోస్తలుడైన పౌలు ప్రపంచంలో ఉన్న ప్రతి సంఘానికి, ప్రతి క్రైస్తవునికి ముఖ్యమైన, అమూల్యమైన, ఉన్నతమైన స్తంభాల లాంటి కొన్ని విషయాలు బోధిస్తూ వస్తున్నాడు. వాటిలో ఒక్కొక్కటి మనం ధ్యానం చేస్తూ వస్తున్నాం. ప్రియులరా, చదవండి. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయం 13వ వచనాన్ని చదవండి. చదవండి. మెలకుగా ఉండండి,
విశ్వాసమందు నిలకడగా ఉండండి, పౌరుషం గలవారై ఉండండి, బలవంతులై ఉండండి. మీరు చేసే కార్యాలన్నీ ప్రేమతో చేయండి. ప్రియులరా, గత దినాలుగా ఒక్కొక్కటి స్తంభం లాంటి మాటలు సంఘాన్ని, క్రైస్తవ విశ్వాసాన్ని, ఒక ఆత్మీయుని నిలబెట్టే మాటలు మనం ధ్యానం చేస్తూ వస్తున్నాం. పౌలు గారు అంటున్నారు, మెలకువగా ఉండండి. అవునండి, ఈనాటి సార్వత్రిక సంఘానికి ఇటుకలతో, సిమెంట్తో, కంకరతో కట్టే చర్చెస్ కంటే, ఛాయారూపకంగా కనబడుతున్న కన్స్ట్రక్షన్స్ కంటే ఒక విశ్వాసి మెలకువ కలిగిన జీవితాన్ని కలిగి ఉండాలని పౌలు గారు అంటున్నారు. ఆయన అంటున్నాడండి, మెలకువ అనేది క్రైస్తత్వానికి ఎంతో ముఖ్యం. నంబర్ 2, నిలకడగా ఉండండి, విశ్వాసంలో నిలకడగా ఉండండి. నంబర్ 3, నిన్నటి వారం విన్నాం, పౌరుషం కలిగి ఉండండి. ఇక ఈ వారానికి గాను బలవంతులై ఉండండి. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ప్రియులరా, ఒక క్రైస్తవుడు బలవంతుడిగా ఉండాలి. చూడండి, లోకంలో శారీరకమైన బలం ఉంది. ఒక వస్తువుని మోసుకెళ్ళడానికి అవసరమైన బలం ఉంది. అయితే పౌలు గారు చెబుతుంది, లోకంలో మనుషులు కలిగిన బలం లాంటి బలం కాదు. మీ విరోధి అయిన సాతానుడు మీ మీదికి వస్తున్నాడు. వాడిని ఎదిరించడానికి, వాడిని జయించడానికి బలము కలిగి ఉండండి. ప్రియులారా, ఈరోజు చాలా ప్రాముఖ్యమైన ఒక 3 విషయాలు. ఒక వ్యక్తి ఆత్మీయతలో బలంగా ఉండడానికి ఏం చేస్తే బలంగా ఉంటాడు? నువ్వు చాలా వీక్గా ఉన్నావు బాబు, హార్లిక్స్ తాగు. చాలా బలహీనంగా ఉన్నావు, రాగ్గంజి తాగు అనే సలహాలు కాదండి, చిట్కాలు కాదండి. లేఖనాలలో నుండి ఒక వ్యక్తి బలంగా ఉండడానికి, ఆత్మీయతలో బలంగా ఉండడానికి ఏం చేస్తే, ఏం పొందుకుంటే ఆ వ్యక్తి బలంగా ఉంటాడు? 1 చదవండి, నెహెమ్యా గ్రంథం 8వ అధ్యాయం 10వ వచనం చదవండి. మధురమైన దానిని పానం చేయండి, ఏమియో సిద్ధము చేసుకోనని. ఏమంటున్నాడు? ఇదిగో వ్యాధులు వచ్చాయని, కరోనాలు వచ్చాయని, శోధనలు వచ్చాయని రకరకాలుగా మీరు చింత చేస్తున్నారేమో. మీరు దుఃఖపడకండి. చదవండి, మీరు దుఃఖపడకండి. ఇక్కడ చూడండి, ఒక క్రైస్తవుడు, సగటు క్రైస్తవుడు, ఓ సేవకుడు, ఒక ఆత్మీయుడు బలం పొందుకోవడానికి, బలం పుంజుకోవడానికి బైబిల్ గ్రంథం ఏమని చెప్తుందంటే,
మీరు యెహోవా యందు ఆనందించుట వలన బలం పొందుకుంటారు. ఏం చేస్తారండి? చూడండి, పౌలు గారేమో ఏమంటున్నారు? బలవంతుడై ఉండండి అంటున్నాడు. నెహెమ్యా అంటున్నాడు యెహోవా యందు ఆనందించుట వలన మీరు బలం పొందుకుంటారు. దేవునిలో ఆనందించేవాడు బలంగా ఉంటాడు. ఓసారి హబక్కు గ్రంథంలో ఓ భక్తుడి పాట మనం చదువుకుందామండి. చదవండి. ఆయన అంటున్నాడు, 16వ వచనం చదవండి. 3వ అధ్యాయం, హబక్కు గ్రంథం 3వ అధ్యాయం 16వ వచనం చదవండి. ఇక్కడ ఒక భక్తుడు అంటాడండి, నా ఎముకలు కుళ్ళిపోతున్నాయి. ఇది స్లోగా చదివితే, నా ఎముకలు కుళ్ళిపోతున్నాయి, నా కాళ్ళు వణుకుతున్నాయి, ఇంకా అంజూరపు చెట్లు పూయట్లేదు, ద్రాక్ష చెట్లు ఫలించట్లేదు, ఒలీవ చెట్లు కాపు లేక ఉండిపోయినా, చేనిలోని పైరు పంటకు రాకపోయినా, గొర్రెలు దొడ్డిలో లేకపోయినా, నేను యెహోవా యందు ఆనందిస్తాను. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్పండి. ప్రియులరా, ఇక్కడ ప్రవక్త అయిన హబక్కుకు ఏమంటున్నాడంటే, చేనిలో పైరు లేకపోయినా, అంజూరపు చెట్లైనా ద్రాక్ష చెట్లైనా అవి ఫలించకపోయినా, అసలు నా పరిస్థితి ఎలా ఉందంటే, నేను ఊరక ఉండి, చదవండి అన్నమాట, నేను ఊరుకొని, మైక్లో చదవము, అందరికి అనుకూలంగా ఉంటుంది, లైవ్లో ఉండే వాళ్ళకి కూడా వినేటట్టుగా ఉంటుంది. నేను ఊరుకొని శ్రమదినం కోసం కనిపెట్టాల్సి వస్తుంది. అంటే దేనికోసము? హబక్కూకు అంటున్నాడు, నేను ఊరికే ఉండి శ్రమదినం కోసం కనిపెట్టాల్సి వస్తుంది. నా ఎముకలు కుళ్ళిపోయాయి, నా కాళ్ళు నిలబట్టలేదు, నేను వణికిపోతున్నాను అని అంటూ నా అంతరంగము కలవరపడుచున్నది. ఆ శబ్దము నా పెదవులను ఆ శబ్దానికి నా పెదవులు కదలుచున్నాయి. ఇంకా కింద చదివితే, అంజూరపు చెట్లు పూయకపోయినా, ద్రాక్ష చెట్లు ఫలించకపోయినా, చదువమ్మా. అంజూరపు చెట్లు పూయకుండినను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ఒలీవ చెట్లు కాపులేక యుండినను, చేనిలోని పైరు పంటకు రాకపోయినను, గొర్రెలు దొడ్డిలో లేకపోయినను, సాల చూలు లేకపోయినను, నేను యెహోవా యందు ఆనందించి. ఇక్కడ చూడండి, ఏమీ లేకపోయినా, పళ్ళు లేకపోయినా, శరీరంలో ఆరోగ్యం లేకపోయినా, నా ఎముకలు కూలిపోయినా, నాకున్న పరిస్థితులన్నీ అననుకూలంగా మారిన, పరిస్థితులన్నీ భయంకరంగా మారిన, నేను యెహోవా యందు, అన్నమాట అందరూ చెప్పండి, నేను యెహోవా యందు. ఇక్కడ చూడండి, భక్తుడు నాకు ఇవి లేవు, అవి లేవు, ఇవి లేవు, అవి లేవు అంటూ ఏమీ లేకపోయినా నేను దేవునిలో ఆనందిస్తానంటున్నాడు. అప్పుడు మనం అడుగుదాం హబక్కూకుని, ఏమయ్యా, మాకైతే ఒక వస్తువు లేకపోతే ఆనందించలేము, మాకైతే ఒక చిన్న ఇన్సిడెంట్ ఏదైనా అంతరాయం కలిగితే ఆనందించలేము, నీకు శరీరంలో ఆరోగ్యం లేదు, ఎముకలు కుళ్ళిపోయాయి, నీ పరిస్థితి అంతా భయంకరంగా మారిపోయింది, అయినా నీవు దేవునిలో ఆనందించడానికి కారణం ఏంటి? కింద చదవండి ఆ మాటలు. నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించుదును, ప్రభువగు యెహోవాయే నాకు బలము. ఎందుకంటే నేను ఆయనలో ఎందుకు ఆనందిస్తానంటే, ప్రభువగు యెహోవాయే నాకు బలము.
ఆయన నా కాళ్ళను లేడి కాళ్ళ వలె చేయును. ఇప్పుడు ఈ 16వ వచనంలో ఏమన్నాడు? నా కాళ్ళు ఆ? చెప్పండి, నా కాళ్ళు వణుకుచున్నాయి అంటున్నాడు. ఇప్పుడు 19వ వచనంలో ఏమంటున్నాడు? నా కాళ్ళు లేడి కాళ్ళ వలె. చేయును. అంటే ఒక వ్యక్తి దేవునిలో ఆనందిస్తే అతడు శరీరంలో ఆరోగ్యం లేకపోయినా, తన శరీరంలో ఎముకలు కుళ్ళిపోయినా, నిలబడడానికి శక్తి సామర్థ్యాలు లేకపోయినా, వాక్యం అంటదండి అతని కాళ్ళు లేడి కాళ్ళ వలె గంతులు వేసే రోజు వస్తుందట. ఎవరికి? దేవునిలో ఆనందించేవాడికి, యెహోవా యందు ఆనందించేవాడి కాళ్ళు లేడి కాళ్ళ వలె గంతులు వేస్తాయట. కింద అంటాడు, చదవండి. ఉన్నత స్థలముల మీద ఆయన నన్ను నడవజేయును. ఎక్కడెక్కడ? ఇప్పుడు కుళ్ళిపోయిన కాళ్ళు ఏమవుతున్నాయి? ఉన్నత స్థలముల మీద నడిచేటట్టు చేస్తాడు. ఉన్నత స్థలముల మీద నడిచేటట్టు చేస్తాడు. ఆరోగ్యం లేని మనిషికి లేడి కాళ్ళ వలె పర్వతం ఎక్కేటట్టుగా చేస్తాడు. అంటే ఈ హబక్కూకు, అయ్యా ఎందుకని నువ్వు ఆనందిస్తున్నావు అంటే, నా పరిస్థితి ఎలాగున్నా నేను యెహోవా యందు ఆనందిస్తే నా పరిస్థితులన్నీ సెట్ అయిపోతాయి, నాకు బలం వస్తుంది. ఈరోజు ఈ ఆయన సన్నిధిలో కూర్చున్న మీలో ఏదో బలహీనత ఉండుండవచ్చు, శరీరంలో ఆరోగ్యం లేకుండా ఉండవచ్చు, మనస్సులో సమాధానం లేక కృంగిపోయి ఉండవచ్చు. పరిస్థితులు నీవు అనుకున్న దానికంటే ప్రతికూలంగా మారిండవచ్చు. అయితే ప్రియులరా, హబక్కూకు ఏమంటున్నాడంటే, నేను యెహోవా యందు ఆనందిస్తాను. ప్రియులరా, ఒక వ్యక్తి దేవునిలో ఆనందిస్తే ఆ వ్యక్తికి ఏం కలుగుతుందంటే బలము కలుగుతుంది. బలం. నిజంగా చెప్పాలంటే మనం పాటలు ఎప్పుడు పాడతాం? ఆరోగ్యం ఉన్నప్పుడు పాడతామా? అనారోగ్యంగా ఉన్నప్పుడు పాడతామా? కష్టం వచ్చినప్పుడు పాడతామా? సంతోషం కలిగినప్పుడు పాడతామా? ప్రియులరా, అపోస్తుల కార్యాల్లో వారిని బాగా కొట్టి, వినండి ఒకసారి, బాగా కొట్టి ఆ చెరసాల్లోకి వేస్తాడు. అదేదో ఆనందకరమైన స్థలమైనట్టు, అదేదో ఉల్లాసకరమైన స్థలమైనట్టు వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఆ స్థలంలో దేవుణ్ణి స్తుతించడం మొదలు పెడతారు. అందుకని వాళ్ళకి ఏమైంది అంటే, వారున్న చెరసాలలో, వారున్న ఇబ్బందుల్లో, వారున్న బాధలో వారు బలం పొందుకున్నారు. హల్లెలూయా. అందుకని నేను అంటున్నాను, పౌలు గారు బలవంతులై ఉండండి అన్నాడు. ఎప్పుడు మనకు బలం అంటే దేవుని యందు ఆనందించడమే మనకు బలం. మీరు అనొచ్చు, అన్నయ్య దేవుని యందు ఆనందించడం అంటే ఎలాగూ అని. చదవండి, యెషయా గ్రంథం 58వ అధ్యాయం 13, 14 వచనాలు చదవండి. యెషయా గ్రంథం 58, 13, 14 వచనాలు చదవండి. నా విశ్రాంతి దినమున వ్యాపారము చేయకుండా, ఇక్కడ నా విశ్రాంతి దినమున వ్యాపారం చేయక, నాకు ప్రతిష్ఠితమైన దినమని ఆ నీవు ఊరకుండిన ఎడల ఆ విశ్రాంతి దినము మనోహరమైనదనియు, విశ్రాంతి దినము మనోహరమైనదనియు, యెహోవాకు ప్రతిష్ఠిత దినమనియు, యెహోవాకు ప్రతిష్ఠిత దినమనియు, ఘనమైనదనియు ఘనమైనదనియు అనుకొని ఆ దాని ఘనముగా ఆచరించిన ఎడల, దేన్ని? దేవుని దినాన్ని, దేవుని మందిరాన్ని, దేవుని సన్నిధిని ఘనమైనదని ఎంచి, ఘనమైనది అనుకొని దాన్ని ఘనంగా ఎంచిన ఎడల, కింద చదవండి, నీకు ఇష్టమైన పనులు చెయ్యకయు. ఎవరిష్టమైన పనులు? మీకు నచ్చి నీకు మెచ్చిన పనులు చేయక, వ్యాపారము చేయకయు, వ్యాపారం చేయక, లోక వార్తలు చెప్పుకొనకయు ఉండిన ఎడల నీవు యెహోవా యందు ఆనందించదువు. అక్కడ రాస్తుందండి, నీవు యెహోవా యందు ఆనందిస్తావు. ఎప్పుడు ఆనందిస్తావో తెలుసా? నీవు దేవుని దినాన్ని గౌరవించినప్పుడు, దేవుని మందిరాన్ని గౌరవించినప్పుడు, దేవుని సన్నిధిని గౌరవించినప్పుడు నీకు ఆనందం ఉంటుంది. నీవు యెహోవా యందు ఆనందిస్తావు అని రాస్తుంది.
ప్రియులారా, ఒకవేళ మీరు ఆస్తులు, అంతస్తులు, మేడలు, మిద్దెలు, పొలాలు, స్థలాలు కొని ఉండవచ్చు, కానీ ఆనందం అనేది వాటితో రాదు. బైబిల్ అంటుంది, నీవు దేవుని మందిరాన్ని ఘనముగా ఎంచిన ఎడల, దేవుని సన్నిధిని ఘనంగా ఎంచిన ఎడల, దేవుని దినాన్ని పరిశుద్ధమైనదిగా ఎంచిన ఎడల నీవు ఆనందిస్తావు. ప్రియులరా, మీరు బలం పొందుకోవడానికి రహస్యం ఏమిటంటే, ఒకటి, మీరు యెహోవా యందు ఆనందిస్తే బలం పొందుకుంటారు. ఆనందించడం ఎలాగో, విశ్రాంతి దినాన్ని, పరిశుద్ధమైన దినాన్ని, ప్రభు దినాన్ని ఆచరించి ఆయన సన్నిధిలో గణపరిస్తే మీరు బలం ఆనందిస్తారు. ఆనందించడం ద్వారా మీరు బలం పొందుకుంటారు. నంబర్ 1, బలానికి ఏం చేయాలి అంటే ప్రభువులో ఆనందించాలి. నంబర్ 1. నంబర్ 2 చూడండి ఒకసారి. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 31వ వచనం. యెషయా గ్రంథం 40:31. యెహోవా కొరకు ఎదురుచూచువారు, ఇక్కడ రెండో పాయింట్ ఏంటంటే, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. చెప్పండి, అందరు చెప్పండి, హల్లెలూయా. ఒకటి, ఆనందించిన వాడికి దేవుడు బలమిస్తాడు. 2, యెహోవా కొరకు ఎదురు చూసిన వానికి బలము కలుగుతుంది. ఈరోజు మనుషుల కోసం ఎదురు చూడడం కాదండి, ఏదో పరిస్థితుల కోసం ఎదురు చూడడం కాదండి, దేవుని కోసం ఎదురు చూడడం, దేవుని కోసం కనిపెట్టడం, దేవుని సన్నిధిలో నిలిచి ఉండడం, యెహోవా కొరకు ఎదురు చూచుట వలన మీరు బలం పొందుకుంటారు. ప్రియులరా, ఓ చిన్న విషయాన్ని గమనిస్తే వాక్యం అంటది, చదవండి, బైబిల్ గ్రంథంలో అపోస్తుల కార్యాల్లో ఈ విషయాన్ని చదివే ముందు ఒకసారి ఈ మాటలు వినండి. అపోస్తుల కార్యాల్లో పేతురు, యోహాను, యాకోబు, ఆంద్రయ, బర్తలోమయి, తోమ, వీళ్ళందరూ శిష్యులు. వీళ్ళంతా ఎవరు అంటే చాలా బలహీనులు. ఆ లూకా సువార్తలో ఆఖరి అధ్యాయంలో యేసు ప్రభు కనిపించలేదని, యేసు ప్రభు వెళ్ళిపోయాడని, యేసు ప్రభు మరణించాడని, తిరిగి లేచి కనిపించలేదని అనుకొని వారు తమ వలలను తీసుకొని వలలేసి చేపలు పట్టడానికి వెళ్తున్నారు. ఎంత విచిత్రమైన పని అంటే, అంత గొప్ప దేవుని వెంబడి తిరిగి, అంత గొప్ప రక్షకుని వెంబడి తిరిగి కేవలం ఒక బలహీనమైనటువంటి పనులు చేస్తున్నారు. యేసయ్య తన్ను తాను వారికి కనపరుచుకొని 40 రోజుల పాటు వారితోనే సంచరిస్తూ వారికి కనపరుచుకొని, ఆ తర్వాత ఏం జరిగింది ప్రియ దేవుని బిడ్డలారా అంటే, యేసు ప్రభుల వారు తన శిష్యులకు చెప్పారు, శిష్యులారా, మీరు వెళ్ళి యెరూషలేములో కనిపెట్టండి. యెరూషలేములో ఎందుకు కనిపెట్టాలయ్యా? తండ్రి వలన వాగ్దానం చేయబడిన ఆత్మను పొందుకోవడానికి మీరు యెరూషలేములో కనిపెట్టండి. అయ్యా, ఆత్మదేవుడు ఏం చేస్తాడు? ఆత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందుతారు. ఏం పొందుతారు? ఇప్పుడు బలానికి మరొక నిర్వచనంగా ఏం చెప్పచ్చు? శక్తి. బలము, శక్తి. మీరు యెరూషలేములో కనిపెట్టండి, మీరు బలం పొందుకుంటారు అన్నాడు. అంటే అక్కడ కనిపెట్టడంలో ఉన్న ఆనందాన్ని గురించి చెప్తున్నానండి, ఎదురు చూడడంలో ఉన్న ఆనందాన్ని గురించి చెప్తున్నానండి. అక్కడ వీళ్ళు యెరూషలేములోకి వెళ్ళి ఆ మేడగదికి వెళ్ళి 120 మంది, చూడండి శిష్యులు ఎంతమంది? శిష్యులు 12 మంది. కనిపెట్టింది ఎంతమంది? 120 మంది. అంటే వాస్తవానికి ఈ 12 మంది, 12 మందిలో ఏముంది, మంది ఏం భక్తి, 12 మందే కదా ఏమో అని అనుకోలే. కొన్నిసార్లు బోధకులమైన మాకు,
సంఘ బిడ్డలైన మీకు జనం ఎక్కువ ఉంటే ఉద్యోగం అని, జనం తక్కువ ఉంటే అంత ఉద్యోగం లేదని అనుకుంటారేమో. 12 మంది దేవుణ్ణి విడవకుండా వెళితే ఆ 12 మంది 120 మంది అయ్యారు. ఆ 120 మంది దేవుని మాటలను విడవకుండా స్తుతిస్తే ఎన్ని వేల మంది అయ్యారు? అదే రోజు 3000 మంది అయ్యారు. అదే ఉపవాస ప్రార్థనల తర్వాత 3000 మంది అయ్యారు. అలాగే ప్రార్థిస్తూ వెళ్తే సంఖ్యకు మించిన శిష్యులు. అందుకని నేను చెప్తున్నాను, అక్కడ శిష్యులు ఏం చేశారంటే 120 మంది యేసయ్య చెప్పినట్టుగా యెరూషలేముకి వెళ్ళి కనిపెడతా ఉన్నారు. దీన్ని మరొక మాటలో చెప్పాలంటే ఎదురు చూస్తూ ఉన్నారు. ఎవరి కోసం? ప్రభు కోసం ఎదురు చూస్తున్నారు. ప్రభు వాగ్దానం కోసం ఎదురు చూస్తున్నారు. ఈరోజు నీ జీవితంలో నీ వివాహ విషయంలో నువ్వు తొందరపడుతున్నావేమో, నీ ఇంటి విషయంలో నువ్వు తొందరపడుతున్నావేమో, నీ పిల్లల చదువు విషయంలో తొందరపడుతున్నావేమో. కానీ బైబిల్ అంటుంది కనిపెట్టమంటుంది. ఎందుకో తెలుసా? కనిపెట్టిన వాడికి బలం ఇస్తాడు దేవుడు. అబ్రహాముని దేవుడు ఆశీర్వదించి బహుతరములకు సంతోష కారణంగా చేస్తానన్నాడు. అయితే అబ్రహాంకి పిల్లలు లేరు. దేవుడు అంటున్నాడు కనిపెట్టి అంటున్నాడు. అయితే అబ్రహాము తొందరపడి ఏం చేశాడు? హాగరుని పెళ్లి చేసుకొని ఎవరిని కన్నాడు? ఇస్మాయిల్ని కన్నాడు. అంటే తొందరపాటు ఒక జీవితానికి ఇస్మాయిల్ని ఇస్తుంది. అదే కనిపెట్టి ఎదురు చూసిన వాడికి ఇస్మాయిల్ కాదు, ఇస్సాకు పుడతాడు. అతని వాగ్దాన పుత్రుడు. ప్రియులరా, అక్కడ జరిగిన సన్నివేశం ఆలోచిస్తే యెరూషలేము మేడగదిలో వారు కనిపెడుతున్నారు. సరిగ్గా పెంతెకోస్తు పండగ దినం. పెంతెకోస్తు అంటే 50వ రోజు. యేసు ప్రభు 40 రోజులు తన్ను తాను వారికి ప్రత్యక్షపరచుకున్నాడు. ఆ తర్వాత వారు 10 రోజులు కనిపెట్టారు. 50వ రోజు పస్కా పండగ దినాలు. ఆ 50వ రోజు వారు యెరూషలేములో మేడగదిలో కనిపెడుతుంటే బలమైనటువంటి తూర్పు గాలి వారి మీదకి వచ్చి వారిలో ఒక్కొక్కరి మీదకి వాలితే ఎవరో తెలుసా వీళ్ళు? ఒక అమ్మాయి నిలబడి అంటది, నువ్వు పేతురు కదా? నాకు తెలియదు. నువ్వు శిష్యుల్లో ఒక శిష్యు, నాకు తెలియదు. అందరూ పారిపోయారు. అంటే వీళ్ళకి సాక్షిగా నిలబడడానికి బలం లేదు, దేవుని సన్నిధిలో మాట్లాడడానికి బలం లేదు. ఈ బలహీనులైన వీరు ఎప్పుడైతే యెరూషలేములో కనిపెట్టారో వారికి ఏం కలిగిందంటే బలము కలిగింది. అందుకని బైబిల్ అంటుంది మీరు బలవంతులై ఉండండి. అంటే ఎలా బలవంతులు అవుతారు? ఎదురు చూసేవారు బలవంతులు అవుతారు. దేవుని కోసం ఎదురు చూసే వాళ్ళు బలవంతులు అవుతారు. ఇదే పేతురు, ఇదే యోహాను, ఇదే ఆంద్రయ్య, ఇదే దేవుణ్ణి విడిచిపెట్టి ఈ వలలు పట్టుకున్న వీళ్ళు ఆత్మ అభిషేకాన్ని పొందుకున్న తర్వాత నిలబడతారండి. వాళ్ళు నిలబడి మాట్లాడుతూ ఉంటే మిమ్మల్ని చంపుతామంటే చంపండి అంటున్నారు. ఎక్కడి నుంచి వచ్చిందయ్యా మీకు ఈ బలం? మేము యెరూషలేములో కనిపెట్టుట ద్వారా మాకు బలం కలిగింది. ఈరోజు నేను మీతో చెప్తున్నాను, ఒక వ్యక్తికి బలం ఎట్లా కలుగుతుంది? శారీరక బలం కదా, ఆత్మీయ బలం ఎలా కలుగుతుంది? మనము దేవుని సన్నిధిలో కనిపెట్టుట ద్వారా, యెహోవా కొరకు ఎదురు చూచుట ద్వారా మీరు బలం పొందుకుంటారు. పిల్లరా, ఒకవేళ నువ్వు తొందరపడి ఏవేవో పనులు చేస్తున్నావు, కానీ నీకు రోజులో దినంలో కనీసం 1 గంటైనా ఒక అరగంటైనా దేవుని సన్నిధిలో కనిపెట్టే సమయం లేకపోతే నువ్వు ఉన్నవన్నీ పోగొట్టుకుంటావు. ఎంత తొందరపడి సంపాదిస్తావో అంత తొందరగానే నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతాయి. బైబిల్ అంటుంది నువ్వు దేవుని కోసం కనిపెట్టు. యెహోవా కొరకు ఎదురు చూచేవారు నూతన బలము పొందుకుంటారు. వారు పక్షిరాజు వలె పైకి ఎగురుతారు. నంబర్ 1, ఎప్పుడు బలం? మీరు యెహోవా యందు ఆనందించుట వలన బలం పొందుకుంటారు. నంబర్ 2, ఎప్పుడు బలం? మీరు యెహోవా కొరకు ఎదురు చూచుట వలన బలం పొందుకుంటారు. నంబర్ 3, చదవండి. అపోస్తులైన పౌలు తిమోతిలకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 17వ వచనం. 4:17
అయితే ఉమ్, నా ద్వారా సువార్త పూర్ణముగా ప్రకటింపబడు నిమిత్తమును ఉమ్. అన్యజనులందరూ దాని విను నిమిత్తము అన్ని జనులందరూ దానిని విను నిమిత్తము. ప్రభువు నా ప్రక్క నిలిచి ఇప్పుడు చూడండి, ప్రభువు నా ప్రక్కన నిలిచి నన్ను బలపరచెను గనుక. ఏంటి ఏం చేశాడు అక్కడ రాస్తుంది? ప్రభు నా ప్రక్కన నిలబడ్డాడు. ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఇంకోసారి చెప్పండి. ప్రభు నా ప్రక్కన నిలిచాడు గనక నేను బలపరచబడ్డాను. ఇది ఎవరు చెప్తున్న సాక్ష్యం? పౌలు గారు చెప్తున్న సాక్ష్యం. నాకు ఎప్పుడు బలం కలిగిందంటే దేవుడు వచ్చి నా పక్కన నిలబడ్డాడు, అందుకని నాకు బలం కలిగింది అంటాడు. ఈరోజు మూడవ మాటగా మీకు బలం కలగాలి అంటే, దేవా నా ప్రక్కన వచ్చి నిలబడని మీరు దేవుణ్ణి అడగాలి. దేవుడు ఎవరు ప్రక్కన పడితే వాళ్ళ ప్రక్కన ఉంటాడా? ఎవరితో పడితే వాళ్ళతో ఆయన ఉంటాడా? నా ప్రక్కన దేవుడు ఉన్నాడు. చూడండి పౌలు ఎంత బాగా చెప్తున్నాడు. ఆ నా ప్రక్కన అనే మాట నా పక్షమై అని కూడా మాట్లాడచ్చు. ఆయన నా పక్షమై నిలబడ్డాడు గనక నేను బలపరచబడ్డాను. ప్రియులరా, దేవుడు మన పక్షంగా ఎప్పుడు ఉంటాడు? దేవుడు మన ప్రక్కన ఎప్పుడు ఉంటాడు? చిన్న విషయాన్ని చెప్తే, ఒకసారి అమాలేకీయులు చెప్పండి ఆ అమాలేకీయులు అనేవాళ్ళు ఇజ్రాయిల్ మీద దండెత్తి వచ్చారు. వాళ్ళు చాలా బలవంతులు, చాలా కుయుక్తిపరులు. వీళ్ళు ఎవరికి పోల్చబడ్డారంటే సైతానుగాడికి పోల్చబడ్డారు. ఈ సైతానుగాడు బలవంతుడు, కుయుక్తిపరుడు. మిమ్మల్ని పాపంలోనికి లాగేయాలని చూస్తూ ఉంటాడు. ఈ దౌర్భాగ్యుడైనటువంటి సాతానుడు ఈ అమాలేకీయులతో, ఈ దురాత్మలతో మనం ఈరోజు పోరాడాలి అన్నాడు మోషే. యెహోషువతో అన్నాడు, యెహోషువ నువ్వు జనాలను ఏర్పరచుకొని నువ్వు వెళ్ళి యుద్ధం చేయి. నేను దేవుని కర్రను తీసుకొని, ఏం తీసుకెళ్తాడంట? దేవుని కర్రను తీసుకొని పర్వతం ఎక్కుతాను అన్నాడు. యుద్ధం జరుగుతుంటే ఏం పట్టుకుంటాడంట? దేవుని కర్ర. దేవుని కర్ర దేనికి పోల్చబడిందంటే వాగ్దానానికి పోల్చబడింది. వాగ్దానానికి పోల్చబడింది. ప్రియులరా, దేవుని కర్రను తీసుకొని ఆ పర్వతం ఎక్కాడు. యెహోషువ ఈటల్ని, కత్తుల్ని, ఆ సైన్యాన్ని తీసుకొని యుద్ధ భూమిలోకి వెళ్ళాడు. అయితే దేవుడు మన ప్రక్కన ఎప్పుడు ఉంటాడు అనే సంగతి చెప్పడానికి ఈ మాట చెప్తున్నా. ఆ యుద్ధ భూమిలోకి వెళ్ళి ఏం చేశాడయ్యా అంటే, వాళ్ళు యుద్ధం చేస్తుంటే మోషే రెండు చేతులు ఆయన వైపు, చెప్పండి, రెండు చేతులు యేసయ్య వైపు చాపాడు, దేవుని వైపు చాపాడు. నేను అంటాను, ఈ చేతులు ఎత్తడం అంటే ఏంటి? 141 కీర్తన 2వ వచనంలో చదవండి. 141:2 ఏం రాస్తుంది అక్కడ? నా ప్రార్థన ధూపము వలెను, నేను చేతులెత్తుట సాయంకాల నైవేద్యము వలెను. నేను చేతులెత్తడము సాయంకాలపు నైవేద్యం అంటే నీకు ప్రార్థనలాగా, ఆరాధనలాగా ఉంది అని. చూడండి, చేతులెత్తడం దేవునికి సరెండర్ అవ్వడం, దేవుని ఆరాధించడం, దేవుణ్ణి స్తుతించడం, దేవుని మహిమపరచడం, దేవునికి లోబడ్డానికి గుర్తు. ఈరోజు నీకు బలం కావాలా? నీ శత్రువైన సాతాన్ని నువ్వు జయించాలా? నువ్వు బలవంతుడిగా నిలబడాలని కోరుకుంటున్నావా? అయితే చేయవలసిన పని ఏంటో తెలుసా? నీవు చేతులెత్తాలి. చేతులెత్తడం ఏంటో తెలుసా? వీఆర్ వర్షిపింగ్ ద లార్డ్. మన దేవుని ఆరాధించడానికి గుర్తు. ఎప్పుడైతే మనం దేవుని ఆరాధిస్తూ ఉంటామో, ఎప్పుడైతే దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటామో, నీవు బలం పొందుకుంటావు. అవునండి, చాలామంది చేసే పొరపాటు ఏంటంటే దేవుణ్ణి స్తుతించడం అని, దేవుణ్ణి ప్రార్థించడం అనే ఈ అంశాల్లో ఉండరు. ఎప్పుడు సమస్యలు చెప్తానే ఉంటాయి. మన సమస్యకు మించిన శక్తి ఎక్కడుందంటే మనం చేసే స్తుతి ఆరాధనలో దేవుని శక్తి ఉంది.
వారు కనిపెట్టుట ద్వారా బలం పొందుకున్నారు. వారు ప్రార్థించటం ద్వారా బలం పొందుకున్నారు. వారు దేవుని సన్నిధిలో ఆయన్ని మహింపరచడం ద్వారా బలం పొందుకున్నారు. ఇక్కడ రాస్తుంది, ఆ శత్రువులతో పోరాడడానికి మోషే 2 చేతులు ఎత్తాడట. చేతులు ఎత్తితే దేవుడు వారి ప్రక్కన ఉన్నాడు, వారి పక్షమై ఉన్నాడు. పౌలు గారు అన్నాడు కదా, ఆయన నా ప్రక్కన ఉండి నన్ను బలపరిచాడు గనక సింహపు నోటి నుండి నేను తప్పింపబడ్డాను. ప్రియులారా, మన ప్రక్కన ప్రభు నిలబడాలి అంటే నీవు ఆరాధించువాడిగా ఉండాలి, నువ్వు ప్రార్థించువాడిగా ఉండాలి. ఎప్పుడు నువ్వు ప్రార్థించేవాడి అవుతావో నీ ప్రక్కన ప్రభు నిలబడతాడు. నిజంగా ఆ బబులోను సామ్రాజ్యంలో మీకు తెలిసిన విషయాలు ఈరోజన్నీ. బబులోను సామ్రాజ్యంలో ఒక భయంకరమైనటువంటి పరిస్థితి ఏర్పడింది. ఏమిటి ఆ పరిస్థితి అంటే, ఆ రాజుగారికి బంగారం ఎక్కువైపోయింది. ఆ బంగారుతో ఒక పెద్ద ప్రతిమను చేశాడు. ఆ ప్రతిమను చేసి నిలబెట్టి అందరూ దీనికి సాగిలపడాల్సిందే అని ఒక శాసనం పుట్టించాడు. ఆ ఊళ్ళో షడ్రకు, మెషకు, అబేద్నెగోల సంగతి మీలో ఎవరికి తెలియదు, అందరికీ తెలుసు. షడ్రకు, మెషకు, అబేద్నెగోలు ఆ అనౌన్స్మెంట్ వింటున్నారు. ఎవరైతే దీనికి సాగిలపడరో, ఎవరైతే దీన్ని మొక్కరో వారందరినీ అగ్నిగుండంలో వేస్తానని. అయితే చిత్రమైన విషయం ఏంటో తెలుసా, ఆ షడ్రకు, మెషకు, అబేద్నెగోలు దేవుని సన్నిధిలో నిలబడ్డారు, దేవుని కోసం నిలబడ్డారు. ప్రాణం పోయినా దేవుని కోసమే బ్రతకాలని అనుకున్నారు. వారిని తీసుకెళ్ళి అగ్నిగుండంలో వేస్తే అగ్నిగుండంలో వారి ప్రక్కన ఎవరు నిలబడ్డారు? చూడండి, దేవుని కోసం బ్రతకాలనుకునే వాడి ప్రక్కన దేవుడు నిలబడతాడు. ఆ రాజుగారు అంటారు, మీరు ఎంతమందిని వేశారు? అయ్యా 3 వేసామండి. మరి ఆ 4వ వ్యక్తి, వాళ్ళ ప్రక్కన ఉన్న వ్యక్తి ఎవరు? వారు నిత్యము ఆరాధిస్తున్న వారి దేవుడు వారి ప్రక్కన నిలబడి వారిని బలపరిచాడు. వారిని దేవుడు బలపరిచాడు కనుక అగ్ని కంటే వారిలో ఉన్న బలమే గొప్పదే. ఈరోజు నీ ప్రక్కన దేవుడు నిలబడాలి. నీ శత్రువు చూడాలి నీ ప్రక్కన దేవుడు ఉన్నట్టుగా. చూడండి, ఒక చిన్న విషయం చెప్తే, ఒకటి, మనం ఎప్పుడు బలపరచబడతాం? యెహోవా యందు, చెప్పండి, యెహోవా యందు ఆనందించుట వలన మీరు బలము పొందుతారు. ఆనందించిన వాడికి ఎంత బలము అంటే, హబక్కు గ్రంథంలో చదివితే అక్కడ ఉంది. స్టార్టింగ్లో ఉంచి ఆఖరిలో చదివితే వాడి కాళ్ళకు బలము లేకపోయినా, వణికే కాళ్ళైనా ఆ కాళ్ళు సింహాసనం, అవి కొండలు ఎక్కుతాయి, లేడి కాళ్ళలాగా పరిగెడతాయి అని రాస్తుంది. ఆనందించటం ద్వారా బలం కలుగుతుంది. రెండవది, ఎదురు చూచడం వల్ల బలం పొందుతారు. ఎలా ఎదురు చూడాలి? అబ్రహాము పునాదులు కలిగిన పట్టణం కోసం ఎదురు చూసినట్టుగా, యెరూషలేము మేడగదిలో అపోస్తలులు 120 మంది శిష్యులు ఆ ఆత్మ కోసం ఎదురు చూసినట్టుగా దేవుని కోసం ఎదురు చూడండి, మీరు బలం పొందుతారు. నంబర్ 3, ఎప్పుడు బలం? ప్రభువు, చెప్పండి, ప్రభువు నా ప్రక్కన నిలబడ్డాడు గనక నాకు బలం కలిగింది. ఈరోజు మీ ప్రక్కన దేవుడు నిలబడాలని మీరు కోరుకుంటే మీరు ఏం చేయాలి తెలుసా? మీ చేతులు ఆయన వైపు చాపాలి. ఆయన మీకు బలం ఇస్తాడు. ప్రియులారా, ఇక చిన్న మాట చెప్పి నేను ముగిస్తానండి. ఈరోజు 9 గంటల నుంచి 12 గంటల వరకే ఆరాధన జరుగుతుందని చెప్పాను. కరెక్ట్గా 12 అయింది. వచ్చే వారం కూడా ఎన్ని గంటలకు స్టార్ట్ చేస్తాం? ఎండలు విపరీతంగా ఉన్న కారణంగా 9కే స్టార్ట్ చేసాం. ఇప్పుడు కొంతమంది ఇంకా ఆటో దిగుతుంటారు. ఇప్పుడు పర్లేదులే అని మేమిద్దరం ఏం మాట్లాడుకున్నామంటే, వాళ్ళు వచ్చే వరకు మనం చెప్తా ఉంటే అదే అలవాటు అవుతుంది వాళ్ళకి. వాళ్ళు వచ్చిన కరెక్ట్ 9 గంటలకు స్టార్ట్ చేసి 12 గంటలకు ముగించాలి అని నిర్ణయం చేసుకున్నాం. హల్లెలూయా. ఈరోజు మీరు వెళ్ళేటప్పుడు ఇంటికిన్ని మునక్కాయలు తీసుకెళ్ళండి. ఏం పాస్టర్ గారు ఈరోజు మునక్కాయల పండగ అంటే,
అసలు మన ఎలిజబెత్ అమ్మ ఒక చెట్టు వేసింది ఇక్కడ పక్కన అమ్మూలన. ఆ చెట్లో ఆకుల కంటే మునక్కాయలే ఎక్కువ వచ్చినాయి. నాకేమనిపించిందంటే ఊరు దారిలో వెళ్ళే వాళ్ళంతా మునక్కాయల చెట్టు చూసి అబ్బా అబ్బా అమ్మ అయ్య అయ్య అంటున్నారు. వాళ్ళు చెట్టు లాగేసి చెట్టు ఇరగొట్టేటట్టున్నారు. ఇవన్నీ ఎందుకు, మనం శుభ్రంగా మన ఇంట్లో పెరిగిన చెట్టు మన సంఘం అందరికి పెరిగినట్టే కదా అని చెప్పి ఆ మునక్కాయలన్నీ దించారు. ఇంచుమించు ఒక 600 కాయలు పైన వచ్చినాయి. హల్లెలూయా. మీరు అందరూ తీసుకెళ్ళండి. మీలో కొంతమంది చాలా హుషారుగా ఉంటారు. కూతురు ఒక 10, కొడుకు ఒక 10, అన్న ఒక 10, తమ్ముడు ఒక 10, అన్నీ 600 మీరే తీసుకుంటారేమో జాగ్రత్త. కుటుంబానికి కొన్ని తీసుకెళ్ళండి. తమ్ముళ్ళు జాగ్రత్తగా పంచిపెట్టండి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, ఈరోజు ఒక చిన్న మాట గమనించండి. మనకు ఎప్పుడు బలం కలుగుతుందో టక్ టక్ చెప్తారా? నంబర్ 1 గట్టిగా. ఇప్పుడు మీరు ఏం చేస్తారు? ఆనందిస్తారు. ఎలాగ ఆనందిస్తారు? హబక్కూకు ఆనందించినట్టు ఆనందిస్తారు. ఆనందం ఎలా కలుగుతుంది? ఆయన మందిరాన్ని గౌరవించిన వాడే ఆనందిస్తాడని లేఖనాలలో రాయబడి ఉంది. విశ్రాంతి దినాన్ని ఆచరించిన వాడు, పరిశుద్ధమని ఆచరించిన వాడు, దేవుని దినాన్ని ఆచరించిన వాడు ఆనందిస్తాడు. నంబర్ 2, ఆనందం ఎప్పుడు కలుగుతుంది? ఎదురు చూడాలంట. దేనికోసం? యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందు. నంబర్ 3, ప్రభు నా ప్రక్క నిలబడి, మన పాట ఒకటి ఉంది కదా, ప్రభువే నా ప్రక్క నుండి సింహపు నోటి నుండి తప్పించినాడు, నా మనవులు విన్నావడు, నా కన్నీలు తుడచియున్నావడు. స్లో టు నా మనవులు విన్నావడు. నా మనవులు విన్నావడు, నా కన్నీలో తుడచియున్నావాడు, నా శ్రమలో నాకు తోడు, నా శ్రమలో నాకు తోడు, నన్ను వీడని చెలికాడు, నా నన్ను వీడని చెలిగాడు, నా యేసయ్యా. ఇమ్మానుయేలు అతడు నా బ్రతుకును ఏలినాడు, ఇమ్మానుయేలు అతడు నా బ్రతుకును ఏలినాడు, ఓటమినే నా దరి చేరనివ్వడు, ఓటమినే నా దరి చేరనివ్వడు, ప్రభువే నా ప్రక్క నుండి సింహపు నోటి నుండి తప్పించినాడు, ప్రభువే నా ప్రక్క నుండి సింహపు నోటి నుండి తప్పించినాడు, నా మనవులు విన్నవాడు, నా కన్నీలో తుడచియున్నవాడు. ఈ బలం గురించి, బలవంతుల గురించి, బలపరచబడడం అనే వాటి గురించి చెప్పేటప్పుడు తప్పనిసరిగా ఒక వ్యక్తిని గుర్తు చేసుకోవాలి. ఎవరు ఆ వ్యక్తి? చెప్పండి చూద్దాం. ఎవరు? కాలేబు. ఎవరండి? ఖచ్చితంగా గుర్తు చేసుకోవలసిన వ్యక్తి పేరు కాలేబు. ఇతను అసలు బైబిల్ చరిత్రలో ఇతను చెప్పినట్టుగా ఎవరు చెప్పలేదు. ఏమయ్యా కాలేబు, ఏంటి నీ ప్రత్యేకత అంటే, నాకు ఇప్పుడు 80 సంవత్సరాలు,
నాకు 40 సంవత్సరాలప్పుడు నాకు ఎంత బలం ఉందో, దట్ సేమ్ స్ట్రెంగ్త్, దట్ సేమ్ పవర్, అదే శక్తి, అదే బలము ఈరోజు నాకుంది. నన్ను యుద్ధం చేయమంటే చేస్తా, నన్ను పరిగెత్తమంటే పరిగెత్తా, నేను యుద్ధం చేయడానికైనా దేనికైనా రెడీ అంటాడు. అరే నిజంగా 80 సంవత్సరాలప్పుడు కూడా 40 సంవత్సరాల వయసులో ఉన్నంత బలం అతనికి ఉంది. అరే ఇంత బలం ఎలా వచ్చింది నీకు? ఏం తిన్నావు, ఏం తాగావు? తినడం తాగడం కాదు, నేను ఒక పని చేశాను. నన్ను గురించి సాక్ష్యం చెప్పే వాళ్ళు కూడా అదే చెప్తున్నారని ఒక 2 విషయాలు ఖచ్చితంగా మనం చదువుకోవాలి ఈ సందేశాన్ని ముగించే ముందు. చదవండి విషయాలు. సంఖ్యాకాండము 14వ అధ్యాయం 24వ వచనం. సంఖ్య 14:24. నా సేవకుడైన కాలేబు మంచి మనస్సు కలిగి. ఇది ఎవరన్నారంటే దేవుడు అన్నాడు. నా సేవకుడైన కాలేబు మంచి మనస్సు కలిగి. మంచి మనసు చెప్పండి అందరు కలిసి. ఎట్లా మంచి మనసు అంటే స్నానం చేసుకురావడం కాదండి. అదేదో స్నానం చేసినంత మాత్రాన, కొత్త బట్టలు వేసుకున్నంత మాత్రాన మంచి మనసు కాదు. ఆ లోపల మంచి మనస్సుతో, చదవండి, మంచి మనస్సు కలిగి పూర్ణ మనస్సుతో నన్ను అనుసరించిన. మంచి మనస్సుతో, గుడ్ హార్ట్, ఓల్ హార్ట్, హృదయపూర్వకంగా మంచి మనసుతో నన్ను అనుసరించాడు. ఉంది అక్కడ, పూర్ణ మనస్సుతో నన్ను అనుసరించిన, నన్ను వెంబడించాడు. అంటే ఈ కాలేబుకి ఇంత బలం ఎక్కడి నుంచి వచ్చిందంటే ఇతడు ఏ మనిషిని వెంబడించలేదు. ఎవరిని వెంబడించాడు? ఎవరిని వెంబడించాడు? మీలో కూడా కొంతమంది అమాయకులు ఉన్నారు. ఫలానా అన్న వస్తున్నాడు, ఆయన వెంబడి నేను వస్తాను, ఆయనలాగా ఆయన ఎంతకాలం ఉంటాడో, ఎప్పుడు ఉడతాడో చెప్పలేము. ఈవెన్ సేవకులైన వారు కూడా ఈరోజు భక్తిగా ఉన్నవాళ్ళు రేపు ఏమవుతారో చెప్పలేము. కానీ బైబిల్ అంటుంది కాలేబు బలానికి, కాలేబు స్ట్రెంగ్త్కి, కాలేబు యొక్క బలానికి రహస్యం ఏంటంటే ఈయన దేవుణ్ణి అనుసరించాడు. ఎట్లాగా? నిండు మనసుతో దేవుణ్ణి అనుసరించాడు, మంచి మనసుతో దేవుణ్ణి అనుసరించాడు. ఈరోజు మీకు బలం కావాలనుకుంటే, శక్తి కావాలనుకుంటే, ఒక నూతన దీవెన కావాలనుకుంటే, బలవంతులై నిలవాలనుకుంటే ఏ మనిషిని చెప్పండి, ఏ మనిషిని? ఎవరిని వెంబడించకండి. ఒకే ఒక్కడున్నాడు, ఆయన పేరు రక్షకుడు, ఇమ్మానుయేలు. ఆయన్ని వెంబడించిన వాడు ఎప్పుడు బలంగానే ఉంటాడు. ఇదే ఈ కాలేబు గురించి ఇంకొక సాక్ష్యం చదవండి. 13వ వచనం అక్కడే, 14:13. మోషే యెహోవాతో ఇట్లనెను, అలాగైతే. సంఖ్యాకాండం 14వ అధ్యాయం 13వ వచనం. నిండు మనస్సుతో అతడు యెహోవాను అనుసరించాడు. పిల్లరా, కాలేబు మంచి మనసుతో దేవుణ్ణి అనుసరించి, నిండు మనసుతో, ఎట్లా? ఇప్పుడు మీరు కూర్చున్నారు అని అట్లా కాదు, నిండు మనసుతో దేవుణ్ణి అనుసరిస్తూ, దేవుణ్ణి ఆరాధిస్తూ ఉంటే నీకేం కలుగుతుందయ్యా అంటే కాలేబుకు కలిగిన బలమే నీకు కలుగుతుంది. ఒకసారి అందరు లేచి నిలబడండి, అందరు లేచి నిలబడండి. ఈరోజు ఈ సందేశాన్ని ముగిస్తున్నా. బట్ ఒక చిన్న విషయాన్ని ఆలోచించండి. దేవుడు నీకు బలం ఇవ్వాలనుకుంటున్నాడు. వాక్యం తెలియజేస్తుంది, బలవంతులై ఉండండి, బలవంతులై ఉండండి. ఎప్పుడండి మనం బలవంతులుగా ఉండేది? మీరు బలహీనులైతే సాతానుడు మిమ్మల్ని జయిస్తాడు. ఎప్పుడు బలవంతులు అవుతారు? ప్రియులారా, యెహోవా యందు ఆనందించుట వలన మీరు బలం పొందుకుంటారు. ఈరోజు ఈ ఆరాధనలో మీ చేతులు ఆయన వైపు చాపే, దేవా, ఓ దేవా, నీ యందు ఆనందించడం నాకు నేర్పు ప్రభు అని చెప్పండి.
భక్తుడైన హబక్కుకు తన ఎముకలు కుళ్ళిపోతున్నా, నిలబడ్డానికి శక్తి లేక తన కాళ్ళు వణికిపోతున్నా, చేనిలో పైరు చేతికి రాకపోయినా, పశువులు దొడ్డిలో లేకపోయినా, గొర్రెలు శాలలో లేకపోయినా ఆయన ఒక తీర్మానం చేస్తున్నాడు, నేను యెహోవా యందు ఆనందిస్తానని. తమ్ముడు, అన్నయ్య, అమ్మ, తల్లి, నువ్వు ఏమో నష్టపోయావు, కానీ ఏది పోయినా నువ్వు మరలా పొందుకుంటావు. ఏది పోగొట్టుకోకూడదో తెలుసా? దేవునిలో ఆనందించే అనుభవాన్ని పోగొట్టుకోకూడదు. మన దేవుడు కఠినుడు కాదండి. నీ దగ్గర నుంచి ఏదో తీసివేసి నవ్వుకుంటూ ఉండేవాడు కాదు. ఆయన నిన్ను గురించి చింతిస్తున్నాడు. నువ్వు కోల్పోయిన దాన్ని రెండింతలుగా నీకు ఇవ్వాలని ఆయన ఆలోచిస్తున్నాడు. అయితే నీవు ఆయనలో ఆనందించగలుగుతున్నావా? నెహెమ్యా అంటున్నాడు, మీరు దుఃఖపడకండి. అయ్యో మా నాన్న చనిపోయాడు, అయ్యో మా అమ్మ చనిపోయింది, అయ్యో నా అక్క చనిపోయింది, అయ్యో నా భర్త చనిపోయాడని దుఃఖపడకండి. యెహోవా యందు ఆనందించండి. దేవుడు నాకు మేలు చేస్తాడని ఆశపడండి. నీ బాధలో దేవుని వాక్యం నిన్ను హెచ్చరిస్తుంది. యెహోవా యందు ఆనందించుట వలన మీరు బలము పొందుతారు. మీ కాళ్ళు లేడి కాలవలే ఎత్తైన స్థలములలో మీరు ఉండబోతున్నారు. ఇప్పుడు మీరు అడగవలసింది ఏంటో తెలుసా? దేవా, నాకు ఆనందించడం నేర్పు, నీలో నీ వాక్యంలో ఆనందించడం నేర్పు అని చెప్పండి. రెండవదిగా, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుకుంటారు. దేవుని బిడ్డ, మనుషుల కోసం ఎదురు చూస్తున్నావా? ఎవరో ఏదో చేస్తారని మోసపోతున్నావా? పక్కన పెట్టు, పరిస్థితుల్ని పక్కన పెట్టు, యేసయ్య కోసం ఎదురు చూడు. ఆయన తప్పక ఉదయించు సూర్యుని వలె నీ కోసం వస్తున్నాడు. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుకుంటారు. యెహోవా కొరకు ఎదురు చూసేవారు నూతన బలము పొందుకుంటారు. తమ్ముడు, నీ వ్యాపారంలో నువ్వు నష్టపోయావా? నీ కుటుంబ వ్యవస్థ అతలాకుతలంగా మారిపోయిందా? నీ కుటుంబీకులు అనారోగ్యం చేత హాస్పిటల్లో ఉన్నారా? అయితే దేవుని వాక్యం అంటుంది, యెహోవా కొరకు ఎదురు చూడు, ఆయన నీ హృదయ వాంఛను తీరుస్తాడు, ఆయన నిన్ను నూతన బలముతో నింపుతాడు. దేవుని కోసం ఎదురు చూడండి. యేసయ్యా, నేను నీకోసం ఎదురు చూస్తున్నానని నీ చేతిని ఆయన వైపు చూపి, నేను నీకోసం ఎదురు చూస్తున్నానయ్యా. నా ఇంట్లో, నా హృదయంలో, నా కుటుంబంలో, నా వంశావళిలో నీవే నీవే రా. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుకుంటారు. పౌలు గారు అంటున్నారు, ప్రభు నా పక్కన నిలబడ్డాడు. ఎస్, ఈ సేవలో ప్రభు నిలబడ్డాడు, ఈ కుటుంబంలో ప్రభు నిలబడ్డాడు, నీ కోసం ప్రభు నిలబడ్డాడు. ప్రభు నా ప్రక్కన నిలబడి నన్ను బలపరిచాడు. ప్రభు నా ప్రక్కన నిలబడి నన్ను బలపరిచాడు. చెప్పండి, ప్రభు నా ప్రక్కన నిలబడ్డాడు. దేవుడు నీ పక్షంగా నిలబడ్డాడు, నీవు బలం పొందుకుంటావు. ప్రభు నీ ప్రక్కన నిలబడ్డాడు, నీవు బలం పొందుకుంటావు. ప్రభు నీ ప్రక్కన నిలిచి ఉన్నాడు. ఎస్ ఎస్, ఆ భక్తుడు
యవనుడైన కాలేబు అంటున్నాడు, 40 సంవత్సరాలప్పుడు నాకెంత బలం ఉందో ఇప్పుడు నాకు 80 సంవత్సరాలు, అదే బలం ఇప్పుడు నాకు ఉందంటున్నాడు. ఎలా వచ్చిందండి ఈ బలం? నిండు మనస్సుతో, మంచి మనస్సుతో కాలేబు దేవుణ్ణి అనుసరించాడు. ఈరోజు ఈ ఆరాధనలో ఏకీభవించిన నా ప్రియ సహోదరి సహోదరులారా, మీరు నిండు మనస్సుతో యేసుని వెంబడించండి, పూర్ణ మనస్సుతో యేసుని వెంబడించండి. ఆయన మీకు బలము అనుగ్రహించి ఉన్నాడు. ప్రార్థన చేసుకున్నాం. స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధుడు అనే దేవా, దయగల తండ్రి, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్న ప్రభువా, ఈ శ్రేష్టమైన పునరుద్ధాన ఆరాధన దినమందు దేవా, ఈ రీతిగా మమ్మల్ని అందరినీ నీ పాదాల చెంతకు నడిపించి తండ్రి, మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి నిన్ను స్తుతిస్తున్నాము దేవా. అయ్యా, మెలకు కలిగి ఉండండి, పౌరుషం కలిగిన వారిగా ఉండండి, బలవంతులై ఉండండి అని మీరు హెచ్చరిస్తూ వస్తున్నారు. అయ్యా, ఈ రోజున దేవా తండ్రి, మేము బలహీనులముగా కాక దేవా, ఆత్మీయతలో దిగజారిన పరిస్థితిలో కాక నా తండ్రి, ఆత్మలో బలవంతులుగా బలమైన భక్తి చేయగలగడానికి బలపరచమని వేడుకుంటున్నాం దేవా. నీకు స్తోత్రం నాయన. యెహోవా యందు ఆనందించుట వలన మీరు బలమొందుతారని నువ్వు సెలవిచ్చావు దేవా. అయ్యా, నీ విశ్రాంతి దినాన్ని మనోహరమైనదిగా ఎంచి, నీ సన్నిధిని అన్నిటికంటే ఘనమైనదిగా ఎంచి, అయ్యా మేము నీలో ఆనందించగలగడానికి, నీలో బలాన్ని పొందుకోగలగడానికి సహాయం చేయండి దేవా. స్తోత్రం నాయన. అయ్యా అయ్యా, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుతారని నువ్వు సెలవిచ్చావు దేవా. నా తండ్రి నాయన, మనుషుల కోసం ఎదురు చూసేవారుగా కాక నా తండ్రి, నీ కోసం ఎదురు చూడగలిగే మనస్సు నాయన, నీ కోసం కనిపెట్టుకోగలిగే మనస్సు. అబ్రహాము 25 సంవత్సరాలు నీ వాగ్దానం కోసం ఎదురు చూసి కనిపెట్టినట్లుగా దేవా, అలాంటి ఎదురు చూసే మనస్సు మాకు దయచేయండి దేవా. స్తోత్రం నాయన. ఆనాటి శిష్యులు 120 మంది ఆ మేడగదిలో కనిపెట్టారు, ఎదురు చూస్తారు, గొప్ప సేవ వారు చేయగలిగారు. నా తండ్రి నాయన, నీ కోసం ఎదురు చూసి నూతన బలాన్ని పొందుకోగలగడానికి సహాయం చేయండి దేవా. నీవు మా ప్రక్కన నిలిచి మమ్మల్ని బలపరిస్తే మేము బలము పొందుతాం నా తండ్రి నాయన. ఆనాడు పౌలు ప్రక్కన నిలిచి బలమైన సేవ అతను చేయగలగడానికి సహాయం చేయండి దేవా. ఆనాడు షడ్రకు మేషకు అబేద్నెగోల చుట్టూ నీవు నిలిచి దేవా, అయ్యా వారిని మీరు బలపరిచారు నా తండ్రి. నీకు స్తోత్రములు 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 దేవా తండ్రి. అయ్యా, మా ప్రక్కన మీరు నిలవండి దేవా, మమ్మల్ని మీరు బలపరచండి దేవా. నీకు స్తోత్రం నాయనా. అయ్యా, ఆనాడు కాలేబును నువ్వు బలపరిచావు దేవా తండ్రి. అతడు నూతన బలముతో వాగ్దాన దేశంలో ప్రవేశించాడు నా ప్రభువా నాయన. ఈ లోకపు యాత్రలో దేవా, మేము బలహీనులుగా కాక, చిన్న చిన్న సమస్యలకే కృంగిపోయే వారంగా కాక, చిన్న చిన్న ఇబ్బందులకే సమస్యలు వారంగా కాక దేవా, నీలో ఆనందించి నూతన బలాన్ని పొందుకుని బలమైన భక్తి చేయగలగడానికి బలపరచండి దేవా. క్రీస్తులో ప్రతి బిడ్డ బలవంతుడుగా మారగలగడానికి సహాయం చేయండి. ఈ ఆరాధనలో నీ మాటలు విన్న ప్రతి బిడ్డను మీరు బలపరచండి. నూతన అభిషేకం చేత నింపండి, నూతన కృప చేత నింపండి, నూతన బలము చేత నింపండి, ఆత్మ శక్తి చేత నింపండి, ఆత్మ సంబంధమైన భక్తి చేయగలగడానికి బలపరచండి ప్రభువాని నాయన. అయ్యా, ఈ పరిచర్యను మీరు ఆశీర్వదించండి దేవా. ఈ పరిచర్యను కూడా దినము దినము అభివృద్ధి చేయండి తండ్రి. నూతన బలముతో మేము ముందుకు సాగిపోవడానికి బలపరచండి దేవా. ఆన్లైన్ సర్వీసులను కూడా మీరు ఆశీర్వాదకరంగా జరిపించండి. యూట్యూబ్లో, ఫేస్బుక్లో అనేక వందల వేల మంది అయ్యా చూడగలుగునట్లుగా, వారికి ఆశీర్వాదకరంగా మారగలుగునట్లుగా సహాయం చేయండి దేవా. ఈ పరిచర్యలో నూతన కార్యాలు జరిగించండి. ఈ భయంకరమైన ఎండల దినాల్లో ప్రార్థిస్తున్న నాయన, మంచి వాతావరణ పరిస్థితులు కలుగచేయండి. విపరీతమైన ఎండల్ని తగ్గించండి దేవా. ఇదిగో జరుగుతున్న ఉపవాస ప్రార్థనలో నాయన 26 రోజులోనికి మమ్మల్ని చేర్చావు నా తండ్రి. ఈరోజు సాయంకాలం జరగాల్సిన ప్రార్థనని ఆశీర్వాదకరంగా జరిపించమని, ఘనత మహిమ ప్రభావాలు మీరే పొందుకోమని యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని దీవెన ఆశీర్వాదాలు మనకు సకల పరిశుద్ధులకు సదాకాలం తోడే ఉండి నడిపించును గాక. ఆమేన్. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. ప్రైజ్ ది లార్డ్.
గమనించండి, 26వ రోజు ఉపవాస ప్రార్థన ఈరోజు సాయంత్రం మన సహోదరులు లూకయ్య గారి ఇంటి వద్ద జరగనే ఉంది. అందరూ పాల్గొనండి, దేవుని ఆశీర్వాదాలు అనుభవించండి. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. ప్రైజ్ ద లార్డ్.